హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెరైటీ కీమా పరోటాను అయితే చూపిస్తున్నాను. 1 కప్పు మైదా, 1 కప్పు పాలకూర పేస్ట్, ఒక 2 స్పూన్లు నువ్వులు, ఒక పావు స్పూను సాల్ట్ అయితే వేసుకొని 2 స్పూన్లు నూనె పోసుకొని పిండి అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. స్టఫింగ్కి ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు పెసరపప్పు పేస్ట్ అనమాట. నానబెట్టి నీళ్ళు వంపేసి మనం పేస్ట్ చేసుకోవాలి, ఓకేనా. 1 కప్పు కొత్తిమీర, ఆయిల్, 1 కప్పు శుభ్రంగా కడిగిన కీమా అనమాట. మొత్తం నీళ్ళు పిండేసుకోవాలి. కొంచెం ఒక్క చుక్క కూడా నీళ్ళు అయితే ఉండొద్దు ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపించినట్టు గట్టిగా నేనైతే నీళ్ళు పిండేసుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత 1 ఇంచు అల్లము, ఒక 7-8 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఒకవేళ కారం సరిపోకుంటే డ్రై కారం కూడా వేసుకోవచ్చు మనము. తర్వాత కడాయి పెట్టుకొని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం బ్రౌనిష్గా రావాలన్నమాట. అప్పుడే పరోటా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మనం తింటుంటే అల్లం ముక్కలు వస్తుంటే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఆనియన్ ముక్కలు అయితే వేసి ఎర్రగా వేయించుకోవాలి. పావు స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు అయితే వేసుకోవాలి. ఫైనల్గా ఉప్పు ఇందులోనే వేసేసుకోవాలి ఇంకా, ఓకేనా. తర్వాత మనం నీళ్లు పిండి పెట్టుకున్న కీమాని అయితే వేసుకోవాలి. అసలు నీళ్ళు యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్ దీంట్లో, ఓకేనా. చూడండి తర్వాత ధనియాల పొడి, చాట్ మసాలా 1 స్పూన్ అయితే వేసుకొని మొత్తం కలిపాక ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటే ఈ స్టఫింగ్ అనేది రెడీ అవుతుంది. చూడండి చివరిలో ఇంకొకటి అయితే యాడ్ చేస్తున్నాను. మనం పెసరపప్పు నానబెట్టి నీళ్ళొంపి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేయడం వలన మనకి స్టఫింగ్ ఇట్లా ముద్దలాగా వస్తుంది అనమాట. పరోటా అంటే మనము ముద్దలాగా రావాలి కదా ఫ్రెండ్స్. చూడండి నేను కారం తక్కువ అయిపోతుందేమో అని కొంచెం డ్రై కారం కూడా వేసుకున్నాను. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇవి పరోటా, నాన్ వెజ్ ఐటెం కాబట్టి, ఓకేనా. బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి కవర్కి నూనె రాసి చిన్న ఉండ తీసుకొని రౌండ్గా పూరి సైజ్ చేసేసుకొని ఈ ముద్ద, కీమా ముద్ద అందులో పెట్టేసి క్లోజ్ చేసేసి ఇట్లా మనం భక్షాల టైప్ ఒత్తుకొని వేడి వేడి పెనం పైన వేసి కాల్చుకుంటే అయితే టేస్టీ హెల్దీ కీమా పరోటా అయితే రెడీగా ఉంటుంది. చూడండి మనము పాలకూర యాడ్ చేయడం వలన మనకు అన్ని విధాల పోషకాలు అయితే లభిస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత పెనం అయితే వేడి చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత నూనె వేసేసుకొని ఇవి 2 వైపులా బ్రౌన్గానైతే కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు, అది మన చాయిస్. నేనైతే నూనెతోనే కాలుస్తున్నాను ఇవాళ, ఓకేనా. చూడండి ఒక 2 అయితే కాలుస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అసలు తింటుంటే కీమా ఫ్లేవర్ అనేది ఆకుకూర ఫ్లేవర్, అది కాక మనం నువ్వులు వేసాం కదా మైదాపిండిలో, అవి కూడా మనకి క్రిస్పీగా వస్తుంటాయి తింటుంటే. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.